నన్ను ఆహ్వానించిన నతనీయులు పాస్టర్ గారికి నా హృదయపూర్వకమైన వందలండి. అలాగే మా సిస్టర్ గుణవతి గారు నా హృదయపూర్వకమైన వందలండి. మేము అందరూ ఒక కుటుంబం వాళ్ళు. మా సిస్టర్ అంటే ఆత్మీయంగా ఉండేవాళ్ళు. చక్కగా చిన్నప్పుడు సన్నిధికి వెళ్ళి చక్కగా నడుచుకుంటూ వెళ్ళి, ఇది 25-30 సంవత్సరాల క్రితం పైనే ఎంతో ఆత్మీయ కొనసాగించేవాళ్ళు. కానీ ఇక్కడ రావటం ఫస్ట్ టైం. అంతకుముందు 2 సార్లు ఆహ్వానించారు, నేను రాలా. కొన్ని సమస్యల వల్ల, కొన్ని ఇరుకుల వల్ల, అనారోగ్య బలహీనతల వల్ల, కారణం వల్ల కొద్దిగా దూరముగా ఉన్నా. దేవుడి మహాకృపతో మరి అక్కడ నన్ను వాడబడి ఇక్కడ ఉన్న ఆశీర్వాదం తీసుకుని అనేక జన్మలు కూడా సేవకులు దీవించబడినట్లు వాళ్ళ ప్రార్థనలో ఏకవించి మరి ప్రతి క్రీస్తు ప్రేమ తెలుసుకున్నట్లుగా ఆయన ప్రేమ ఎంతో మధురమైంది. ఆ మధురమైన ప్రేమ మనం ఎలా ఉంటున్నాం, మనం ఎలా నేర్చుకోవాలి. ఎన్నో సత్యాలు నా హృదయములను ఎన్నో భావాలు వచ్చినాయి. చాలామంది కూడా దూషించారు, శిక్షించారు, బంధించారు, నా హృదయములను నలగొట్టారు. అయినా సరే ప్రభు మాత్రం నన్ను చెయ్య విడవలేదు. దేవుడికి స్తోత్రం. విడవనన్నాడు, ఎడబావనన్నాడు. నీ భారమంతా నేను మోసాను కాదా, నా తండ్రికి మొరపెట్టు, నీకు ఆజ్ఞాపిస్తానడా. అలాగే ఆజ్ఞాపించా. కరోనా వైరస్లను చనిపోయే మనిషిని దుఃఖముతో ఉంటే 28 రోజుల్లో ఒక రూమ్లో ఉన్నా. 2019 కరోనా వైరస్ చనిపోయిన వాడిని ఏం చేయాలి? అక్కడ ఉన్న సేవకులతో మాట్లాడి, తిమోతి బెదార్ ధైర్యంగా ఉండు, ప్రభు నీ పక్షం ఉంటాడు, ప్రార్థన చేయి. అక్కడ ఉన్న ప్రార్థన చేసేవాళ్ళు ఏ టైంలో ఎలా మనిషిపోతుందో తెలియదు, ఏ టైంలో హార్ట్ అటాక్ వస్తుందో తెలియదు. కొద్దిగా జలుబు చేస్తే, కొద్దిగా జ్వరం వస్తే దూరం వెళ్ళిపో అని బంధించారు ఆ టైంలో. అప్పుడు బంధించిన ఆ టైంలోనూ కొంతమంది చనిపోయారు. నన్ను ప్రేమించిన నా విశ్వాసకుడు సేవకుడు ఆయన కూడా కరోనా వైరస్ ఇచ్చింది. ఆయన తమిళ రాష్ట్రం. ఆయన చాలా ఆత్మీయంగా ఉన్నారు. మాలో ఆయన దగ్గర నేర్చుకున్నాం. అలాగే బెదర్ అనురాగారు గారు, అలాగే కర్ణాటక పాస్టర్ గారు, తమిళ పాస్టర్ గారు, అలాగే మద్రాస్ పాస్టర్ గారు, అనేక వాళ్ళతో సహవాసం ఉంటా, ఆత్మీయంగా ఉంటా, ప్రేమ పంచుకుంటా, వాళ్ళతో కొనసాగించుకుంటా, ఒక బిడ్డగా, ఒక కొడుకుగా నన్ను ప్రేమించారు అన్నదమ్ములుగా. కానీ చాలా కష్టపడ్డా. ఇటు ఫ్యామిలీ, అటు జాబు, అటు పరిచయం చేసుకుంటాం. అనేక జనాలు ఎవరన్నా మరి ఇండియా వెళ్ళాలి, ప్రతి శల్యం అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి, రామా సన్నిధిగా చక్కగా నాకున్న సహాయంతో అందించి మరి ఎంతో ఆత్మీయంగా ఉండేవాళ్ళని. నా సహకారంతో వస్త్రాలు ఇచ్చి మరి ప్రార్థన చేసి పంపించేవాళ్ళు. అక్కడ అంత సంఘం అంతే. ఎవరన్నా నా సొంత మరి ఇస్తాను. కానీ దేవుడి విషయాలను నేను ఏ విషయాలు పట్టించుకోను. ఎందుకంటే నా విషయాలనే, నా సొంత విషయాలను అనుగ్రహిస్తాను. అక్కడున్న పెద్దందలు కూడా, అక్కడున్న సహోదరులు చక్కటి పాటలు ఆత్మీయంగా ఎంతో బలపరిచేవారు. కానీ మీతో పంచుకోవాలంటే టైం చాలదు, మరి వాక్యం చెప్పాలి. అందుకని మరి ఎంత అవకాశం ఇచ్చినా మరి నతనీయులు పాస్టర్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలండి. మరి చక్కని సందేశం పాటలు పాడారు సిస్టర్లు, అలాగే పెద్దలు, అలాగే సామంత సహోదరులందరూ కూడా నా పేరున వందనాలు తెలియజేస్తున్నానండి. మరి చక్కటి కుర్రవాడు, మరి నేను ఇదే చూస్తాం దాళకొడతారు. బాబు దేవుడిని నిన్ను ఆశ్రయించడు గాక. ఎందుకంటే మరి చక్కటి నీకు మూచిక్ కొడుతున్నావంటే రేపు రాబోయే తరము కూడా నువ్వే గొప్పవాడు వస్తావు. దేవుడికి స్తోత్రం. మరి అలాంటి మరి మూచిక్కు నేర్పించే, పాటలు భరించే ఎవరు ఉండాలండి? శావుకుడు కొన్ని సమస్యలు దూరపెట్టినా, కొన్ని సమస్యలు మరి ఎంతో భరించిన, మరి ఆయన సంఘాన్ని క్రీస్తు ఎలా ప్రేమించారు, యేసుక్రీస్తు శావుకుడు కూడా అలా ప్రేమించారు. అనేక జన్మలు కూడా మరి మోషే, మరి అలాగే చాలా మంది కూడా ఎంతో ప్రార్థించారు. మనం ప్రార్థించటం ఎలా ప్రార్థించాలి, ఏ రకంగా ప్రార్థించాలి, ఏ రకంగా నడవాలి, ఏ రకంగా మనం వంగాలి, ఏ రకంగా మనం చెయ్యాలి. దావీదు భక్తుల్లోను
మోషేలను మరి అలాగే సొలొమోను అన్ని విషయాలు ఎలా ప్రార్థించారు, కొన్ని సత్యాలు మీకు వినిపించాలి. ప్రార్థన ఎలా చెయ్యాలి, ఎలా నడవాలి అని. మరి మీరు నాతో చిన్న ప్రార్థన ఆలపించండి. ప్రార్థన ఆలకించిన తర్వాత వాక్యంలో మొదలు పెడతాం. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ స్తోత్రాలు తండ్రి. సహోదరులందరూ వచ్చారు. ఆయన ప్రభా పాస్టర్ ప్రభు నతయ్యలు గారు ఎంతో ఆత్మీయంగా నన్ను పిలిపించి సహాయం ఇచ్చినందుకు నీ స్తోత్రాలు. గుణవతి సిస్టర్ గారు ప్రభా అమ్మగారు దీవించి ఆశ్రయించి వీళ్ళ కుటుంబంలో ప్రభా ప్రతి విషయంలో ఆత్మీయంగా నన్ను ప్రేమించినందుకు, ఈ సంఘాన్ని జరిపించినందుకు నీకు వందనాలుగా, నీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు తెలుస్తున్నాం తండ్రి. కుమారుడా, పరిశుద్ధాత్మ దేవుడా, ఈ కూడికి వచ్చిన బిడ్డలు పెద్దలు వాళ్ళందరినీ పేరు పేరున ప్రతి అవసరతలో తీర్చండి. ప్రతి ఆరోగ్యం బలహీనతలుంటే తీసివేసి స్వస్థత విడుదల తెచ్చిన ప్రభా, ఈ వాక్యముతో ఎలా ఉండాలి, ఈ వాక్యముతో ఎలా మాట్లాడాలి మాకు ప్రార్థనలు నేర్పించు, ప్రార్థనలు నడిపించు, ప్రార్థనలు విషయాలు ప్రతి ఒక్కరికి నాయన విజయాలు జ్ఞానంతో నడిపించు. గొప్ప రక్షణ తెచ్చిన ప్రభా, ప్రతి అవసరాలు ప్రభా ఈ వాక్యము మాట్లాడుతున్నా మీరే మాతోని వీళ్ళందరితోని వెచ్చించేసినట్లుగా వీళ్ళ హృదయంలో మార్పు సమాధాన ప్రభా బలపరిచినట్లుగా, సిద్ధపరిచినట్లుగా, దీవించినట్లుగా యేసు నామములో ప్రార్థించి నీకే సమర్పించి అప్పగించుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రియమని సహోదరులారా, మనం ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా నడవాలి, మనం ఎలాగుంటున్నాం? దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డ, ఎన్నాళ్ళు నమ్ముకున్న దేవుని విశ్వాసులు. ప్రభువు ఆనాడు నీకు ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా రహస్యముగా నా తండ్రి దగ్గర మొరపెట్టు. రహస్యం, రహస్యం అంటే మన విషయంలో రహస్యం. రహస్యం అంటే మన ఆరోగ్యంలో రహస్యములు దేవుడికి మొరపెట్టు. రహస్యం అంటే కొన్ని సమస్యలు ఎదుర్కొనటానికి, తగ్గింపబడటానికి ఆ రహస్యం దేవుడికి భారముతో భరించాడు. మరి కొన్ని విషయాలు చెప్పాలి, ఎలా ప్రార్థించాలి, ఎలా నడవాలి, తండ్రి దగ్గర ఎలా మొదలుపెట్టాడు. ఆనాడు యేసుక్రీస్తు నా తండ్రియును రహస్యంగా ప్రార్థిస్తున్నా, పేతురు సిమోను మీరు మెలకువగా ఉండి ప్రార్థించని ఆనాడు ప్రభు పక్షముగా మరి ఎన్నో విషయాలు ఇచ్చారు. 6వ వెళ్తాం చూడండి, మత్తయి 6:6. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఏమన్నాయండి? నీవు చేసినప్పుడు మనం ఏమి చెయ్యాలి? ప్రార్థన. ప్రార్థన ఎక్కడ చెయ్యాలి? గదిలోను తలుపు వేసి రహస్యముగా, ప్రభువా ఈ రోజులను ఎంతో ఆత్మీయంగా నా ఆరోగ్యం, మంచి ఆరోగ్యం ఇచ్చావు, నీకు స్తోత్రాలయ్యా. నాకు బలపరిచావు, నీకు స్తోత్రాలయ్యా. నా కుటుంబాన్ని కంచె వేసావు, నీకు స్తోత్రాలయ్యా. నా భార్యలో మార్పు వచ్చింది, నీకు స్తోత్రాలయ్యా. నా భర్తలో మార్పు వచ్చింది, నీకు స్తోత్రాలయ్యా. బిడ్డల చదువులో భవిష్యత్తు ఇచ్చావు, నీకు స్తోత్రాలయ్యా. వ్యాపారంలో మంచి సోదరు నాకు లాభం ఇచ్చావు, నీకు స్తోత్రాలయ్యా. రహస్యముగా ఆ గడి అక్కడ నివసించి దేవునికి తండ్రికి మొరపెట్టు. నీ తండ్రి ఏం చేస్తాడండి? ప్రతి ఫలము. ఈరోజు ఫలాలు కావాలి. ఫలాలంటే మన ఏమిటి అవి తినే ఫలాలు. చాలా ఫలాలు ఉంటాయి. ఎన్ని ఫలాలు ఉంటాయండి? ఆనాడు మరి యేసుక్రీస్తు తండ్రి మొరపెడితే ఆదాము అవ్వ అన్ని ఫలాలు తిన్నావు, అదొక్కటి ముట్టుకోకు. ఏం చేస్తారు? ఆదాముతో అవ్వతో చెప్పి వెళ్ళిపోయాడు దేవుడు. అన్ని ఫలాలు తిన్నాయి, ఆ ఒక్క ఫలం తినద్దు అంటే ఈ అవ్వ ఏం చేసింది? వెళ్ళి అన్ని తిన్నాం కాదా, ఋషి శిష్యం కాదా అని ఓ సహోదరుడు వచ్చి, పాస్టర్ గారండి ఆదాములాగా అవ్వలాగా నేను కూడా
తప్పు చేయనము మీరు నేను కూడా ప్రార్థన చేస్తున్నాను కాదా, నేను కూడా మీ మాట్లాడినాను కాదా, దేవుడు మాట్లాడినాను కాదా, అందుకని పాస్టర్ గారు మీరు నీవు ఏమి ఇచ్చినా తినేస్తాను అని ఈ కుర్రవాడు వెళ్ళి పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే పాస్టర్ గారు సరే నాయనా, ఆనాడు అవ్వ ఆదాము తప్పు చేశారనుకో, నువ్వు ఏ తప్పు చేయన్నా కదా, ఓసారి నా ఇంటికి ఆహ్వానిస్తున్నా రా అని అంటే ఓకే పాస్టర్ గారు వచ్చి నువ్వు కుర్రవాడు వెళ్ళి అవన్నీ పాస్టర్ గారు అవన్నీ ప్లేట్ల మీద పెట్టాడు. పెట్టి ఎన్ని రకాలండి, 90 మొత్తం అన్ని 90 రకాలు. ఆ మధ్యలోను ఒకటి ఉంది, అన్ని ప్లేట్లు కూడా నువ్వు ఏది కావాలంటే తినేయి, ఆ మధ్యలో ఉంచుతా అది ముట్టుకోకే నాయన. అలాగే మాస్టారు మీ చెప్పండి భ్రమండి, నేను తినలేనా, ఆనాడు ఆదావు తప్పు చేస్తే అవ తప్పు చేస్తే నీ తప్పు చేస్తానా అని ఈ కుర్రవాడు ఏం చేసేటంటే ఇలాగ పాస్టర్ గారు ఫోన్ వస్తే అలాగెళ్ళారు. వెళ్తే ఈ కుర్రవాడు ఒకటి 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 కాలిచ్చిన తర్వాత ఆనాడు కుర్రవాడు ఏం చేసేటంటే మధ్యలోను ఒక ప్లేట్ ఉంది, ఆ ప్లేట్ దగ్గర వెళ్ళి ఏం చేద్దాం, అన్ని తినేమన్నారు కదా, తినేసాను కదా, ఇదో తీద్దామా మానేద్దామా, ప్లేట్ తీద్దామా మానేద్దామా, తిందామా మానేద్దామా అనుమానిస్తున్నాడు. అనుమానిస్తే ఆ ప్లేటు ఇలా తీశాడు, ఆ ప్లేట్లో మధ్య పామురే ఎగిరిపోయింది. దేవుడికి స్తోత్రం. ఎగిరే పామురమా, అది దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడు, అన్ని తినేయి అదొకటి ముట్టుకోకు అని ఆనాడు మరి తండ్రి చెప్తే ఆనాడు ఆదాము కూడా మరి అవ్వ కూడా విన్నారా, మీరు శాపగ్రస్తులైపోతారు, మీరేమో ఇంకా పాపములు మీరు నరకపడుతుంది గాక అని శాపగ్రహం పెట్టాడు. పెట్టేస్తే ఏం చేసి ఇదే కుర్రాడు పోయి పొదేశలను మరి ప్లేట్ చేస్తే పాములు ఎగిరిపోతే అయ్యో డబా 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 సౌండ్ వచ్చేస్తుంది, ఆ పాములు మొత్తం తిరిగేస్తుంది. ఏంటయ్యా ఏమైందయ్యా తినేసావా, పాస్టర్ గారు మొత్తం తినేసా, ఆ మధ్యలో అయ్యో పాస్టర్ గారు ఇది ఎగిరిపోయిందండి. ఏంటి ఎగిరిపోయింది, అందులో మధ్యలోను ఏం చేద్దామా అనుకున్నాను, నాకు అనుమానం వచ్చింది తీసాను అన్నాడు. అప్పుడు పాస్టర్ అన్నదా, నాయనా నిజమే ప్రభువా, నిజమే, ఆనాడు ఆదావ్వ వినలేదు, ప్రభు చెప్పు మాట వినలేదు, మరి అన్ని తిను అది ఒకటే ముట్టుకోవద్దు అంటే వినలే కదా, ఇప్పుడు నువ్వు అదే పని నేను ఆదావములాగా నేను ఉంటా, చాలా కట్టగా ఉంటా, కృషిగా ఉంటా అన్నా కాదా, ఇప్పుడు ఏమైందని అర్థమైంది పాస్టర్ గారు, అర్థమైంది ఆయన మనం తండ్రిని ఏం ప్రకారం అండి ప్రతిఫలము రహస్యముగా తండ్రి ఏం చెప్పండి చెప్పండి మళ్ళీ వెళ్ళండి. ప్రార్థన చేయనప్పుడు ఈ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచుతున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని దినాల వలె వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు, విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుతున్నారు. చూడండి పాస్టర్ అన్యమైన మాటలకు వినించవద్దు, నువ్వేం చేయొద్దు, నేనున్నా దేవుడి మాట ఉన్నవయ్యా అంటే ఈ కురవాడే అర్థమైంది. పాస్టర్ గారు అర్థమైంది. మనం చెప్పండమ్మా 8వ వచనం. మీరు మీ తండ్రిని అడగక మునుపు మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియదు, కాబట్టి మీరు ఎలాగో ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. దేవుడికి స్తోత్రం. కాబట్టి మీరు ఇలాగా ప్రార్థన చేయండి, పరలోకమున్న నా తండ్రి నీ నామమును పరిశుద్ధ నామపరుచును గాక, ఇదిగో నీ రాజ్యమును నీ చిత్తమును పరలోకము నెరవేరుస్తుంది. దేవుడికి స్తోత్రం. భూమి ముందున్న నెరవేర్చాలి. ఎలా నెరవేర్చవచ్చండి, మన భూమి మీద ఉన్నాం, ఏమి చేస్తున్నాం, ఎలా కొంటున్నాము, ఏ రకం నడుస్తున్నాము, ఏ రకం ప్రార్థిస్తున్నామా, రహస్యము ప్రార్థిస్తున్నామా, రహస్యంగా సింధిస్తున్నావా, నీ సింధ ఏవత్తు దేవుడి మీదకి వేయండి. ఆయన భారమంతా నీ మీద కాదండి,
తన మీద మోసుకున్నాడు. ఇవాళ మోసుకుని ఇవాళ నీ కోసం నా కోసం ప్రాణపెట్టి 150 కిలోల బరువు సిలువ మోసుకుంటా మా ప్రభు ఎంతో ధన్యుడమయ్యాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, మనము కూడా దేవుడికి చెప్పినట్లు మనం వినాలి. ఈ రోజుల్లో సేవకుడు మాట అంటున్నామా, చక్కని మాట అంటున్నామా? ఆయన మాట వినాలి. ఎందుకని? సేవకుడి మాట అంటే దేవుడితో సమానం, తండ్రితో సమానం. ఎందుకని? మీకోసం త్యాగం చేశాడు. మీకోసం తన చేతులున్న మరి ఖర్చు ఏదైనా సహకరించాలి, ఆత్మీయంగా ఉండాలి, సంఘాన్ని బలపరచాలి, సంఘాన్ని నడిపించాలి, సంఘాన్ని ఇంకా నడిపించాలి. మరి అనేక సేవకులు విశ్వాసముతోను సొంత ప్రయత్నంలో చేసి మరి అక్కడ దేవుడి మహిమ కనపరచాలని, దేవుడి చిత్తం ఏమిటో వీళ్ళు తెలియాలి. ఈ లోకము పాపములు ఏదో తెలియదు, వీళ్ళ దగ్గర ఉన్నాయా లేవా అని సేవకుడు ఆశించారు. ఎందుకని? తన భారముతోను సమస్తమును ఆయన ఉన్నాడు. ఎలా అండి? నీ రాజ్యాన్ని పరలోకి నెరవేర్చే వరకు భూమి ఉంది ఏమి నెరవేరుస్తున్నాం, ఏమి చేస్తున్నాము, ఎలాగుంటున్నాము, ఏ రకంగా నడుతున్నాం, తండ్రి చిత్తం నెరవేర్చే వరకు, ఆయన ప్రార్థించే వరకు మీరు ప్రార్థన చేయమని దేవుడు అదే మాట్లాడు. ప్రియమిత్రులారా, మనము కూడా దేవుడికి మనకు ఉండాలి. శోధనలను దూరంగా ఉండండి, అలాగే కీడికి దూరం అండి. ఎవరన్నా కీడు చేసేందుకో కీడు చేయొద్దు. కీడికి కీడు మరి జయించడం. చూడండి, పెకటన వెళ్తుంది. పెకటన 21. ఏడు చదవండి. 7. జయించువాడు వీటిని స్వతంత్రించుకును. నేనతనికి దేవుడినే ఇందును. అతడు నా కుమారుడే ఉందును. స్వతంత్రించుకుంటాడట. ఎలా స్వతంత్రండి? జయించేవారు. మన దేవుడి దగ్గర రహస్యంగా ఉండి ప్రార్థించే జయించే విధానం కావాలి. మన తండ్రి దగ్గర రహస్యంగా ఉండి ప్రార్థన చేసే ప్రార్థన పరుడుగా దావీదు భక్తుడు కావాలి. మరి నిలబడి ఉండి మరి మోసేలాగా మరి నీతిమంతులుగా యథార్థములుగా ప్రార్థన పరుడు కావాలి. అదే దేవుడు కోరుకున్నాడు. పిరికివారు, ఆ విశ్వాసులు, అహత్యులు, నారాయత్తులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహదారులకు, అబద్ధకులు, అగ్నిగంధములు, ముండి గంధములు, పాలు పొందులు, ఈ రెండవ మరణము, ఈ అన్ని చేసిన వాళ్ళు రెండవ మరణం వస్తుంది. అది రాకమునిపై ఇప్పుడే మనం మార్పు చెందాలి, ఇప్పుడే మనం విశ్వాసించాలి, ఇప్పుడే మన పాపాలు మన కరుకుని మన హృదయం ఎలాగ ఉండండి, దేవుని దగ్గరగా తండ్రిగా ఉండి మొరపెట్టి విధానము నడవాలని ఈ వాక్యం రాయబడింది. మార్కులకు వెళ్తామండి. నిలబడి ప్రార్థించట. ఎలా ప్రార్థించాలండి? నిలబడి. ఆ విషయంలోకి వెళ్తాం. మార్కు 11:25 చదవండి. మీకు ఒకరి మీద విరోధమైనను కలిగి ఉన్న యెడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వానిని క్షమించండి. ఇప్పుడు క్షమించమని చెప్పండి. మన రహస్యముగా దేవుడి దగ్గర మొరపెడుతున్నాం కదా. ఎవరైనా మీకు ఈ విరోధంగా శత్రువులు ప్రేమించమన్నాడు, విరోధం ఉన్నారనుకో, అప్పుడే నిలబడి ప్రవ్వా అలా తెలుసు తెలియకో క్షమించే అని మన హృదయంలో అంతరాత్మ, లోతైన అంతరాత్మ దేవుడి దగ్గరికి విశ్వాసముగా రహస్యముగా ప్రార్థించేస్తానమే ఆ అంతరాత్మ ప్రవ్వా క్షమించే. మరి ఎలాగండి? మన ఆ విరోధము ఉంటే క్షమించేయాలట. క్షమిస్తే దేవుడు ఏం చేస్తాడండి? నిన్ను హెచ్చుగా చేస్తాడు, తోక దించడు,
పైకి ఎత్తులేస్తాడు. ఆయన ఏం చేస్తాడండి? పై పైన నిన్ను లేగదీయాలనే. నువ్వు ఏ స్థితిలో పడిపోయావు? ఏ అనారోగ్య బాధపడుతున్నావు? కుటుంబ సమస్యలు ఉన్నాయా? ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? బిడ్డల సమస్యలు ఉన్నాయా? భర్తల సమస్యలు ఉన్నాయా? భార్య సమస్యలు ఉన్నాయా? ఏ సమస్య అయినా నీకు ఎవరన్నా ఈ రోజు ఉంటే అలా క్షమించేయి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు క్షమిస్తేనే దేవుడు నిన్ను రక్షిస్తాడు. నువ్వు క్షమిస్తేనే ఆయన దేవుడు నిన్ను ఎత్తుగా చేస్తాడు. దేవుడు మీతోనే మాట్లాడతాడు. చదవండి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములను క్షమించును. చూడండి, పరలోకమున్న తండ్రి మనము ఆత్మవిశ్వాసము పరలోకమున్న పాపములన్నీ ఏం చేస్తామండి? క్షమించబడతాయి. దీవించమన్నాడు. ఏం చేస్తామండి? అక్కడ ఉన్న అన్ని దేవాలయములు, యెరూషలేములు, అక్కడ ఉన్న ఎంతో పెద్దలు ఎత్తకెళ్ళి అక్కడ శాస్త్రులు మరి ఎక్కడో దేవుడి కోసం మరి ఆజ్ఞాపించారు. దేవుడి కోసం అయించి ఎన్నో మరి మేలు చేస్తారు దేవుడు. మరి అదే విషయంలోను నిర్గమకాండకి వెళ్తామండి. నిర్గమకాండం తల వంచి ప్రార్థించుట, ఏదో మాట అండి. నిలబడి ప్రార్థించుట, తల వంచి ప్రార్థించుట. నిర్గమకాండం 34. మోషే ఎలా ప్రార్థించాడండి? మోషేగా చెప్తున్నాను ఎలా ప్రార్థించాడు. 34:8 అండి. 34:8. పొరపడి నేల వరకు తల వంచుకుని నమస్కారం చేసి, ప్రభువా నా మీద నీకు కటాక్షమును కలిగిన యెడల నా మనవి ఆలకించేదేవా, దయచేసి నా ప్రభువా నా మధ్యలో ఉండి మాతో కూడా రావాలయ్యా. ఏమన్నా మోసే తల వంచి ప్రభువా నా మీద కటాక్షమునకు కలిగిన యెడల నా మనవి దయచేసి మా మధ్య ఉండు, రాజ్యముగా నీకో నీ వరపెడుతున్నా, ఇదిగో నీకు ఈ ఆజ్ఞాపిస్తున్నా, నా మాల ఆలకించని ఆనాడు మోసే తల దించుకుని ప్రార్థించాడు. ఇక సమస్య, పెద్ద సమస్య వచ్చింది. మరి వీళ్ళందరినీ మరి రక్షించాలంటే ఏం చేయాలి? దేవుడికి మొరపెట్టాలి. దేవుడు అన్నాడు, మోసే తోడినట్లు నీకు తోడే ఉంటా యెహోషువ. ఆనాడు కూడా యెహోషువతో కూడా ఉన్నాడు. చక్కగా ఉండి ధైర్యపరిచాడు మోసేకి ఆత్మీయులుగా. 2 సముద్రం 2 పాయలు ఎర్ర సముద్రం చేసేసి కర్రే పామే కర్రై దేవుడికి మొరపెట్టి ఒక్క పిలుపు ఒక్క ప్రార్థన రహస్యముగా మొరపెట్టు. అప్పుడే నీ సమస్యలు ఏం చేస్తాయండి? ఏముండవు, జీరో. ఏ సమస్యలు ఉండవు. సంతోషముతో, ఆనందముతో, ఉల్లాసముతో నువ్వే తండ్రి చెందుకు వచ్చి ఒక సాక్షురాలుగా, సాక్ష్యపూర్వముగా సాక్ష్యమును నడిపించే విధానము ఎలా ఉండాలో నువ్వే తండ్రి దగ్గరకు వచ్చి రహస్యముకి ప్రార్థించిన ప్రభువా నాకెంత మేలు చేశావు, ధన్యత. నువ్వే సాక్ష్యం చెప్తావు. సాక్ష్యం ఎంత ముఖ్యమో వాక్యం అంతే ముఖ్యం. దేవుడికి స్తోత్రం. వాక్యం ఎంత ముఖ్యమో సాక్ష్యం అంతే ముఖ్యం. కానీ పాటలు కూడా దేవుడు మాట్లాడేవన్నాడు. నీతోనే మాట్లాడతా, నాతోనే మాట్లాడు ప్రభువా అని మనం మాట్లాడతామే. పాటలు కూడా ప్రభు మాట్లాడతాడు. అమ్మా సహోదరి వింటున్నారమ్మా? మరి ఈ విషయం వినండి అమ్మా, సందేశం. ఓకే, మరి మీకోసమే ఎలా ప్రార్థించాలి? 1 రాజులు ఎలా ప్రార్థించాలి? 1 రాజులు 8. 8. 1 రాజులు 1 రాజులు 8:54. 54. చాపి యెహోవా
బలిపీఠమును మోకాలుగా చూచి మాని లేచి తర్వాత అక్కడ మహాశబ్దంను ఇజ్రాయేలు సమాజం అంతా దీవించబడ్డారు. ఎలాగండి? సొలొమోను మరి జ్ఞానవంతుడు. సామర్థ్యులకు వెళ్ళిపోతే మరి ఎంత జ్ఞానం ఎలా వచ్చింది తెలియదు, ఎంత ఆలోచన వచ్చింది తెలియదు. మరి రాణి సొలొమోను చూడాలి, సొలొమోను మనం ఆయన వినాలి, జ్ఞానం ఎంత ఎంత వచ్చిందేంటి అని అక్కడ ధూపములు, బంగారములు, వెండులు, అక్కడ వస్త్రాలు అనేకను ఆవిడ ప్రయాణించింది. ఏంటండి? 3 నెలల 20 రోజులు ఓడమే ప్రయాణించింది. ఇస్తే రాణి అంటే శబారాణి కోట అంటే శబారాణి సొలొమోను స్వత్వాన్ని ప్రకటించింది. అక్కడున్న సొలొమోను ఎంతో ఆహ్వానించాడు. రాణిగారు రాయండి ఆహ్వానించారు. ఒకరితో ఒకరు ప్రేమ పంచుకున్నారు. ఇంత జ్ఞానం, ఇంత ఇశ్రాయేలును ఇక్కడ ఇంత దీవించబడ్డారంటే మేము ఆలోచించబోతున్నామే, మిమ్మల్ని చూడాలని ఆవిడ ఎన్నో రకాలుగా కొన్ని రోజులు ప్రయాణిస్తుంది. దేవుడికి స్తోత్రం. మనము కూడా ప్రయాణిస్తున్నాం? ఎలా ప్రయాణిస్తున్నాం? టయానికి దేవుడి సన్నిధికి వెళ్ళి ప్రయాణించాలా? ఇశ్రాయేలు దేవుడు ఆనాడు మరి అక్కడ ఉన్న మహాశబ్దముతోను మోకాలమాని మరి అక్కడ ఉన్న ఇశ్రాయేలుకు దీవించబడ్డారు. ఇప్పుడు మనం దీవించబడాలి. తండ్రి మీకోసం ప్రాణం పెట్టాడు, యేసయ్య మీకోసం త్యాగం చేశాడు, యేసయ్య మీకోసం భారం వచ్చాడు, మీకోసము మరి క్షమించి తన మీద మోసుకున్నాడు, మీకోసం మరి ఎంతో త్యాగం చేసి మరి ఆయన సిలువలో ఉన్న రక్తముతో కాయడి ప్రతి సొక్క మరి మీ పాపములు క్షమించబడ్డాడు. ఎందుకని? 3 సార్లు తూలిపోయిన మళ్ళీ లేచాడు. అప్పుడు అక్కడ ఏమన్నారు ప్రభు అండి? అమ్మా అమ్మా మా కొంచెం ఆడకండి అమ్మా, మీకోసం మీ పిల్లల కోసం వేడవండి వేడవండి అని ప్రభువు చెప్పాడు. మరి ప్రభువు చెప్పాడు ఆనాడు మనం ఇలా ప్రార్థించాలి, దేవుణ్ణి ఎగతాడగా ఉండి ప్రార్థించాలి. మరి అదే విషయంలో ఒకటి దినోత్సవంలోకి వెళ్తాం చూడండి. దినవస్తవం ఒకటి, మొదటి దినవస్తవం 17 16 రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేసింది, దేవా యెహోవా, నీవు నన్ను ఇంత వెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడనయ్యా? ఏమాత్రది దేవా, ఇది నీ దృష్టికి స్వల్ప విశ్వమే. దేవా యెహోవా, నీవు రాబోయి బహుకాలము వరకు నీ సేవకుని సంగతులు గురించి సెలవిచ్చి మనుషులు మాట్లాడినట్లు దయ పాలించి నాతో మాట్లాడి నా సంగతులని ఘనత తెలిసేందుకు మాట ఇచ్చి ఉన్నావు నీ దాసులకు నాకు రాకపోయి ఎరుగుదవు. దేవుడికి స్తోత్రం. ఏమన్నాయండి? నీ దృష్టికి ఇక్కడ రాజైన దావీదు మహారాజు, ఆయన ఎంతోనూ దేవుడు ప్రేమించాడు. దేవుడు ప్రేమించి సింహాన్ని గర్జించి ఎలుగుబంటి తిరగబడి అందులోనూ ఒక గొర్రె తప్పుకుంటే ఆ గొర్రెలను కాపాడాలని దావీదు తన ప్రాణపు పట్టుకుని ఎలాగని రక్షించాలని ఆనాడు దావీదు చూసి దేవుడు దావీదుని ఇంతగా, నా గొర్రెలను ఇంతగా కాపాడుతున్నాడే, నా గొర్రెలను ఇంతగా ప్రేమిస్తున్నాడే, నా గొర్రెలను ఇంతగా ప్రాణం ఇస్తున్నాడే,
సింహాలతో గద్దించి ఎలుగుబట్టి చంపి తన గొర్రెని రప్పించాడు. దేవుడికి స్తోత్రం. అప్పుడే దేవుడు చూస్తాడు, దావీదు నువ్వెంతటి వాడినయ్యా, ఏమన్నాయండి, నేను ఎంతటి వాడినయ్యా. దేవుడు చూశాడు. ఈ రోజుల్లో మనం ఎంత వాడు ఉంటున్నాము, ఎలాగుంటున్నాము, మన ఏ విషయంలో మనం ఉంటున్నాము. ఇదేమో చూడండి, రాజు అయిన దావీదు వచ్చి యెహోవా సన్నిధి కూర్చుండి ఇలాగ మనవి చేస్తుందేవా, నీవు నన్ను ఎంత హెచ్చుగా చేస్తావు, మరి నేను ఎంతటి వాడినయ్యా, నా ఇల్లు ఏ మాత్రది, ఎంత ఇల్లైనా అంత ఇల్లేనా, అంత ఇల్లనా ఏ మాత్రది. నలుదిక్కులు 4 గొర్రెలు తండ్రి దగ్గర ఆనాడు యేసుక్రీస్తు రహస్యముగా ప్రార్థన చేయి, నీ ప్రార్థన వింటాను, నీ ప్రార్థన వింటానడు. ఈ రోజుల్లో ప్రార్థన మర్చిపోతున్నా. ఉదయం ప్రార్థన లేదు. అమ్మా సహోదరి, అమ్మా సహోదరి, ప్రార్థన వినాలి, ప్రార్థన వినాలి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఎవరు ప్రార్థన చేశారండి? ఎస్, దేవుడి స్తోత్రం. ఎవరమ్మా? దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దావీదు 3 సార్లు ముమ్మారుగా ప్రార్థన చేసి దేవుడి సన్నిధికి వెళ్ళి ప్రతి సమస్య, ప్రతి బాధ, ప్రతి ఏముందో ఆ సమస్యలను దేవుడికి అప్పచెప్తే, ఇంత వాడిని నన్ను ఇంతగా చేసావయ్యా, నేను ఎంత వాడినయ్యా, నా ఇల్లు ఇంత ఇరికైనా అంత విశాలమైన దేవుడి సన్నిధిలో మొరపెట్టేయండి. ఆ సమస్యకి దేవుడు ఎలాగండి హెచ్చించి చేస్తాడండి. ఎలా హెచ్చించండి? దేవుని ప్రేమించబడినట్లు ఉండాలంట. సామర్థ్యం వెళ్ళిపోతాం చూడండి. మరి ప్రార్థన చేసినట్టు దేవుణ్ణి ప్రేమించి ప్రేమించుడు. చూడండి, సామర్థ్యంకి వెళ్తాం. సామర్థ్యం 8:17. నన్ను ప్రేమించేవారు నేను ప్రేమించుతున్నాను. చెప్పండి. జాగ్రత్తగా ఎన్నుకోవాలి, నన్ను కనుగొందురు. ఐశ్వర్యము, ఘనతలను, స్థిరమైన కలిమి, నీతియు నా యొద్ద ఉన్నది. ఏమన్నది? నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమిస్తున్నా. సమస్త జన్ములారా, మీకు విశ్రాంతి కావాలా? విశ్రాంతి లేదా? ప్రశాంతి వాతావరణం లేదా? ఇదిగో నన్ను ప్రేమించిన వారులారా రండి, నా ఎద్దకు రండి, నా సన్నిధిలో విశ్రాంతి ఎలా ఉంది. ఎంత ఉందండి? విశ్రాంతి. విశ్రాంతి కావాలి. ఈ రోజులో విశ్రాంతి లేదు, ప్రశాంతి లేదు. ఏమందండి? అన్నిలను గందరగోళం చిందిస్తున్నారు. ఆయన మన కోసం చిందిస్తూ నా మీద వేయండి ప్రభు చెప్తే, ఈ రోజుల్లోనూ నన్ను ప్రేమించిన వారి నేను ప్రేమిస్తున్నా, జాగ్రత్తగా వెతకండి. ఈ రోజు వెతుకుతున్నామా? దేవుడి సన్నిధికి వెళ్తున్నామా? వెతికి వెళ్ళాలి. మరి దావీదు భక్తుడు వెతికి వెళ్ళి మరి ఉదయమును, మధ్యాహ్నమును, సాయంత్రమును మమ్మూరిగా ప్రార్థన చేసి మరి దావీదు హెచ్చుగా చేశాడంటే, మరి ఆయన మహారాజు చేశాడంటే దేవుడిచ్చిన పెద్ద వరాలు, శక్తి, ఆయన బలమేంటో మనకు తెలుసుకోవాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఐశ్వర్యాలకు, ఘనతలకు సిద్ధమైన కలిమిలికి నీతి నా దగ్గర ఉంది. ఏముందండి? నీతి ఎవరి దగ్గర ఉందండి? ఆయన దగ్గర ఉంది. ఈ రోజులో నీతి మన దగ్గర ఉందా? లేదు. చిన్న మాట అంటే విషయం వేసిపోతారు. నీతి ఎక్కడండి? నీతి లేదు. భర్త ఇంత మాట అంటే విషయం వేసిపోతారు. ఓసారి మరి ఒక నీతిపరు మనవరాలే మనం ఓసారి రోడ్డు అని వెళ్తే, అప్పుడు బామ వచ్చి 80 సంవత్సరాలు బామ సేమ్ పళ్ళన్నీ కట్టుకుందంట. కట్టుకున్నప్పుడు ఆవిడ 80 సంవత్సరాలు వచ్చినా అసలు పళ్ళే ఉడదంట. అప్పుడు అందరూ చూసి బామ మరి 80 సంవత్సరాల వయసు వచ్చింది, ఇక పళ్ళు ఇంత గట్టిగా ఉన్నాయి, ఏంటి కారణం అంటే అది పెద్ద రహస్యంలే, నీకు తెలియదే అన్నట. అప్పుడు ఒక మనవరాలు పొడుగా అంటే జడ ఏంటండి? జడ. అది జడ వేసుకుంటా టిక్కి రోడ్డు మీద వెళ్తే కేకేసిందంట మనవరాల ఇలా రా మనవరాల, నీ జడ ఎంత బాగుందేంటి, నీ జడ ఎంత బాగుందేంటి, బాగుంది అని దూతా అంటే అక్కడున్న
జడ జడ కాదు, సౌరం. దేవుడికి స్తోత్రం. సౌరం ఊడిపోయింది. సౌరం ఊడిపోతే మనవరాలా ఇదేంటి సౌరమా, ఇదంతా డూపా అంటే అప్పుడు అందా బామ మాట్లాడుతూ అన్నట్టుంది. బామలోకి వస్తే బామ దంతాలు ఏం చేసేయండి బయటకు వచ్చేసానికి. అప్పుడు ఏమైంది, బామ నువ్వు కూడా నటించే దంతాలనా అంటే దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నటించటం కాదు. ఇక్కడ ఏముందండి, ఇక్కడ ఏముందండి, నన్ను ప్రేమించి జాగ్రత్తగా వెతికిన వారు కనుక్కుంటాడట. మన దేవుడు కనుక్కున్నాడు. మనం నటించే చిత్రాలు కాదు, నటించే వేషధారులు కాదు, నటించే నాట్యములు అని ఉండకూడదు. ఎలా ఉండాలండి, దేవుడిగా మరి విశ్వాసముగా ఆనాడు మరి దావీదు భక్తుడు నాట్యం చేసి ఎంతోనో మరి హెచ్చించినటువంటి పాటలతోను ప్రార్థనతో హెచ్చించిన చేశాడు. ఈ రోజుల్లో మనం ఎలా ఎలా ప్రార్థన చేస్తున్నాం, ఏ రకంగా కనబడుతున్నాం, దేవుని కాపాడుకోవాలా, ఏ స్థితిలో పడిపోయాము, ఏ స్థితిలో ఉన్నాము దాన్ని ఒక్కసారి మరి కలిగి ఉన్న దాంట్లో మీరు గట్టిగా పట్టుకోండి. ఎలా పట్టుకోవాలండి, కలిగి ఉన్న దాంట్లో, మన ప్రార్థనలు కలిగి ఉన్న దాంట్లోనూ గట్టిగా పట్టుకోవాలంట. చూడండి యోహాను యోహాను సువార్త 5:9. యేసు నీవు లేచి బ్రతుకుని నడుమని వారు చెప్పగా వెంటనే వాడు స్వస్థనుంది బ్రతుకుని నడిచి ఆ దినమును ఇశ్రాంతి దినమున యూదులు వీటి విశ్రాంతి దినమును నొందిన వాడితో చెప్పి అందుకు వాడు నన్ను సప్తపరచవాడు నీ పరిపెత్తుకుని నడుమని నాతో చెప్పినని వారు నీ పరిపెత్తుకుని నడుమని నీతో చెప్పిన వాడని వాళ్ళని అడిగి ఆయన ఎవడో స్వస్థత నొందిన వాడికి తెలియలేదు. ఆ చోటున గుంపు కూడెను గనుక యేసు తప్పించుకుని పోయి అటు తర్వాత యేసు దేవాలయంలో వాటిని చూసి ఇదిగో స్వస్థతనొందితివి, మరి ఎక్కువగా కీడు నీకు కలుగుకున్నట్లు ఇంకను పాపము చేయకుమని చెప్పగా కదండి, పాపము చేయకని చెప్పగా నీకు స్వస్థత కావాలి. స్వస్థత లేక ఈ రోజుల్లో చాలా మంది అల్లాడిపోతున్నారు. ఎన్నో రోగాలు, ఎన్నో వైద్యాలు. ఒక్క నిమిషం ఆశ్రమం వెళ్ళి నా తండ్రికి మొరపెడితే నీకు స్వస్థతగా కలదా? ఆనాడు మరి గర్వించిన ఒక కుష్ఠరోగి మరి దేవుని చూడాలి, దేవుని ప్రేమించాలి అంటే నువ్వు విశ్వాసిస్తే నన్ను శుద్ధిగా చేస్తా ప్రభు అంటే నీ విశ్వాసమే నీకు స్వస్థత, నీకు విశ్వాసమే నీకు లైఫ్ పడతానే. ఆనాడు ప్రభు పక్షముగా పరిగెత్తుకెళ్ళి నడవకెళ్ళి గుడ్డివాడు చూస్తే ప్రభువా ప్రభువా నన్ను రక్షించు, నన్ను కాపాడు, ఇదిగో నా కొల్లిక కపటలేని మనిషిని, నే పాపాత్మని అని ఆ గుడ్డివాడు ఎడితే మరి యేసు దగ్గరికి వెళ్ళి పడవక యేసు ఏం చేయండి, లెగదీసి నీకు స్వస్థపరుస్తుంది కాక ఎల్లు, ఈదులుగెళ్ళు, అక్కడ నీకు తెలిసేయి, అక్కడ ఈ కార్యమును ఈ విశ్రాంతి దినమును నేను యేసుతో మరి హింసించినట్టు నువ్వు ఎవ్వరు కూడా నువ్వు చెప్పద్దు. నీ స్వస్థత, నీ విషయాలు, నీ విజయాలు రహస్యముకు ఏదైనా తండ్రికి మరి మొరపెట్టినట్టుగా ఉండాలని ఈ వాక్యం రాయింది. ప్రియమిత్రులారా, మన దేవునికి ప్రేమించే విధానం మనం నడవాలి. మరి అలాగే మరి కూర్చుండా ప్రార్థనట చేశాం. మరి పారసారకుని ప్రార్థించుట. మరి ఏలియా గురించి వెళ్తామంటే ఏలియా ఎలా ప్రార్థించాడు? మొదటి రాజులు
బాబు టైం అయిపోయిందా ఇంకొంత చెప్పనా మొదటి రాజులు 17 21 చూడండి. 21 21 17 21. ఆ చిన్నవాడి మీద ముమ్మారు తాను పార చూసుకుని యెహోవా నా దేవా నా మొర ఆలకించి ఈ చిన్న వారిని ప్రాణమును ప్రార్థించగా యెహోవా ఏలియా ఆలకించి ఆ చిన్నదానికి ఏమన్నాయండి? సుమారుగా ఏలి ఏం చేశాడంటే ఆ చిన్నారి ముమ్మూరిగా మరి మంచమే పడిపోయిందట. పడిపోతే ఏలియా తెలిసింది. ఏలియా తెలిసి మొరపెట్టగా మరి ఏలియా మరి గొప్ప ధన్యుడు. ఎందుకంటే ఆ విషయాలు తెలుసుకోవాలి. ఏలియా విషయాలను ఈ మొదటి రాజ్యాలు చాలా విషయాలు ఉన్నాయి, తెలుసుకోవాలి. ఆయన చేసింది ప్రార్థన ఎలా ఉండాలో మనం ఒక్కసారి ఆలకించాలి. ఆయన అన్నాడు, నీకు స్వస్థపరిచినాక నీ ప్రాణములు కాపాడుతా. మరి ఆయన దేవి సేన బతికి ఉంటది, మీది ధైర్యం ఉండండి, మీ దిగులు పడకండి అని ఆనాడు ఏలియా కూడా మరి ఎలాగండి మరి ధైర్యపరిచాడు. చిన్నారి లెగ్గు అంటే చేశాడు. చిన్నారి లేచింది, బతికింది. పోయింది అనుకున్నారు కానీ బతికి ఉంది. కానీ ఏలియా దేవుడే దూతతో మాట్లాడి పలానా చిన్నారి ఉంది స్వస్థపరచాలి ఎలాంటి ఏని మనము కూడా ఎలా ఉంటున్నాం? ప్రార్థనలు ఉంటున్నామా? ప్రార్థన ఉండి నడవాలి. అన్ని విషయాలు ఏలిలాగుండి, మోసేలాగుండి, దావీదులాగుండి ప్రార్థన చేసి మనం ఉండాలి. మరి అదే విషయంలోను మరి ఇక్కడికి వెళ్తాం చూడండి. మత్తాయి సువార్త 26 39. అంత దూరము వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. అయినను ఇష్ట ప్రకారమే కాదు, నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమని ప్రార్థించు. ఆయన చెప్పమ్మా మరలా శిశువుల యొద్దకు వచ్చి వారిని నిద్రించుట చూసి ఒక గడి అయినను నాతో కూడా మెరుగుగా ఉండలేరా? మీరు సోదరులు ప్రవేశించుకున్నట్లు మెరుగుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కాని శరీరము బలహీనమని పేతులతో చెప్పి మరలా రెండవ మారు వెళ్ళి నా తండ్రి నేను దీనిని త్రాగితినే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట అసాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించును కాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. వారి పన్నులు భారంగా ఉండును. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు మూడవ వారు ప్రార్థన చేసిను. అప్పుడు ఆయన తన శిశువులకు వచ్చి ఇంకా నిద్రపోయి అలసట తీర్చుకునుడి. ఇదిగో నా గడియ వచ్చి ఉన్నది. మనుషు కుమారుడు పాపుల చేతికి అప్పగించబడుచున్నాడు. లెండి వెళ్ళుదము. ఇదిగో నన్ను అప్పగించేవాడు సమీపించి ఉన్నాడని వార్త చెప్పారు. అదేవుడి స్తోత్రం. ఏమన్నాయండి? యేసుక్రీస్తు రాజ్యముకి వెళ్ళి ప్రార్థన చేసి పేతురు సీమోను మెలుగుగా ఉండండి అయ్యా, శోధనలో ప్రవేశించకుండా జాగ్రత్తగా ఉండండి అయ్యా, శోధనలో మెలుగుకుండి ప్రార్థించండి అయ్యా శిశువులతో చెప్పాడు. అప్పుడు ఏమన్నా ఒక్క గడి అయినా ఒక్క నిమిషమైనా ప్రార్థించండి అయ్యా. ఒక్క గంట అయినా ప్రార్థిస్తున్నారా? ఒక్క గడి అయినా ఒక్క నిమిషమైనా దేవుడి సన్నిధులను మెలుగుగా ఉండి శోధనలో ప్రవేశించకుండా
ప్రార్థన చేయండి అయ్యా అని దేవుడు పిలితే ఆనాడు పేతురు సిమోను నిద్రించు, క్షమించు ప్రభా, శోధనలో ప్రవేశించము. మరి అంటే మెలుగుగా ఉండండి అయ్యా. ఈ రోజుల్లో మెలుగుందా? లేదు. నిద్రే నిద్రే, గాండి నిద్రే. ఎలాగండి? చాలా మంది తిండిపోతులు, నిద్రపోతులు, తాగుబోతులు, ఎగుసారులు ఇయ్యే చేసుకున్నారు. ఏమంటే తండ్రి దగ్గరికి చేరలేదు. అలాంటి సోమరిపోతులు అంటారు. ఏమంటారండి? తిండిపోతులు, తాగుబోతులు ఏమంటారా? సోమరిపోతులు అంటారు. మరి సోమరిపోతులాగా మనం ఉండాలా? దేవుడిని నమ్ముకున్నా ఎలా ఉంటున్నా? ఆనాడు సోదరుల్లో ప్రవేశించకుండా మీ జాగ్రత్తగా ఉండి మెలుగు ఉండండి అయ్యా. ఒక తండ్రి యొద్దకు మొరబెట్టే వరకు మరి దేవునికి మొరబెట్టండి అయ్యా అని ఆనాడు యేసుక్రీస్తు అంటే 2వ మారు 3వ మారు వెళ్తుంటే శ్రమించే ప్రభా, దేవుని చిత్తము ప్రార్థిస్తామని మరి ఆయన ఎన్నో విషయాలు తెచ్చాం. మరి దేవుడి మాట వినాలి. దేవుడు ఎలా ప్రార్థించాలి? రహస్యముగా ఉండాలి. ఎలా నిలబడాలి? నిలబడి ప్రార్థించాలి. ఎలా ప్రార్థించాలి? తల ఉంచి ప్రార్థించాలి. ఎలా మోకరించాలి? మోకరించి ప్రార్థించాలి. నువ్వు ఎలా మోకరించినా పర్లేదు. ఎలా మోకరించాలండి? ఇలాగ మోకరించినా పర్లేదు. మరి ఇలాగ మోకరించినా పర్లేదు. మరి ఇలాగ మోకరించినా పర్లేదు. మరి ఇలా పడిపోయి ఇలాగ ఉన్నావు అనుకో, సైతాను కనుక వచ్చి పడుకో నాయన, పడుకో 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 జో 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 అని కడతాడు సైతాను గడ్డ. ఏం చేస్తారండి? ఇలాగ అనుకో, అప్పుడు ఇలాగ పాస్వర్డ్ చెప్తుంటే అప్పుడు టైం చూసి అప్పుడు 2 గంటల ప్రార్థన చేసేనా అయ్యో అయ్యో అంటాడు సైతాన్ గారు. జోకి పెడతాడు. మనం ప్రార్థన చేసాడు, తల ఉంచాడు, లెగాలి. అక్కడే ఒప్పుకుంటే జో 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 నాయన పడుకో నాయన, ఆ పాస్ గారు ఆయన చెప్తూ ఉంటారు, ఆయన ఆ వార్త ఆయనే, నువ్వు ఎలా పడుకుంటావు నాయన అంటాడు సైతాన్ గారు. కానీ సైతాన్ గారు అప్పుడు వస్తాడు. జాగ్రత్త, వెలుగుకుండి ప్రార్థించు, శక్తివంతతో ప్రార్థించాలి. ఏదైనా దేవుడికి మరి మన అసాధ్యం ఏదైనా నడవాలంటే ఎలా ప్రార్థించాలండి? రహస్యముగా ప్రార్థించాలి. 2వది నిలబడి ప్రార్థించాలి. 3వది తల వంచి ప్రార్థించాలి. 4వది మోకరించి ప్రార్థించాలి. మరి 5వది కూర్చుండి ప్రార్థించాలి. మరి 6వది పడుకున్నప్పుడు ప్రార్థించేస్తారు. ఇది వాక్యం ఉందండి. మరి అలాగే దేవునికి దగ్గరికి సాగర అంపినప్పుడు ప్రార్థించాలి. ఎలా ప్రార్థించాలి? దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడు ప్రార్థించాలి. ఇలాగా చూస్తే దేవుని ప్రేమించుడు, నన్ను ప్రేమించుడు, నేను ప్రేమిస్తా. మరి ఈ విషయం, ఈ సత్యం మీరు అందరూ కూడా మరి నమ్ముతున్నారని మన అందరికి దేవుడికి స్తోత్రాలు చెప్తాం. అందరూ తప్పట్లు పడతామండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మా సత్యం ఎలా తెలిసిందేండి? దేవునికి మెలుకగా ప్రార్థించి ఎలా ప్రార్థించాలో రహస్యముగా చాలా ఉండాలి. ఏ సమస్య అయినా సోదరుడు మీకోసం ప్రార్థన చేయాలని మరి ప్రార్థన చేయాలి ఆశపడతాను. ప్రార్థన చేద్దాం. మరి పాస్టర్ గారు మరి ఆయన మాట్లాడతారు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన ప్రేమ కలితే కృప కలితే వాటి స్తోత్రాలు నాయన. సంఘానికి వచ్చి ఇంత ఆత్మీయంగా మా సత్యాన్ని మాకు ఇచ్చేందుకు స్తోత్రాలు. వీళ్ళ కుటుంబాల కొరకు, బిడ్డల కొరకు, భర్తల కొరకు, భార్యల కొరకు, కూతుర్లు అల్లుల కొరకు, నాయన కొడుకులు కోరల కొరకు, మనవల మనవరాల కొరకు నీ సన్నిధులు వచ్చి నీ సాక్షిగా ఉండి ఏ సమస్య అయినా, ఏ బాధ అయినా, ఏ అనారోగ్యమైనా, ఏ వ్యాధి అయినా, ఏ దుఃఖమైనా నాయన రహస్యముగా వచ్చి నీ సన్నిధిలోనూ మొరపెడుతున్నారయ్యా. అయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా ఈ లోకంలో మాకు లేదయ్యా, నువ్వు ఉంటే మాకు చాలయ్యా. నువ్వు లేదే మాకు జీవితం లేదయ్యా. నువ్వు లేకపోతే మాకు బతకలేమయ్యా. అయ్యా ఏసయ్యా నీకు వందనాలండి. మాకు కావాలయ్యా. అయ్యా ఈ లోకంలో మనుషులను నమ్ముకంటే, రాజులను నమ్ముకంటే, యెహోవా నిన్ను నమ్ముకుంటే మాకు ధన్యత. గొప్ప మేలు చేయని ప్రభా, సహాయం తెచ్చని ప్రభా, ఆశ్చర్యించని ప్రభా. ఈ లోకముల ప్రభా ఏ బాధ, ఏ కీడు తొలగిపోతుందో, ఏ గడియ సంభవిస్తుందో తెలియదండి. అయ్యా అయ్యా మేము చేసిన అపరాధులు, మేము చేసిన పాపములు క్షమించడానికి ఆనాడు నాయన గుడ్డివారు మగవాళ్ళని క్షమించావు అయ్యా. రోగులు స్త్రీలు క్షమించేస్తావు, పాపాత్తు స్త్రీలు క్షమించేస్తావు అయ్యా. రక్షణ దయచండి ప్రభావ, సాయం దయచండి ప్రభావ, ఆచరించండి ప్రభావ, రక్షణ దయచండి ప్రభావ, సాయం దయచండి ప్రభావ. నాయన వందలయ్యా. అయ్యా ఏ పాపము తెలియగినా లోక పాపములో ఉండి పైపోతాడేనా. నా రాజ్యం నీ రాజ్యం చిత్త నెరవేర్చే వరకు సాయం
చేర్చారు ప్రభా. ఈతయ్యా వందనాలు తండ్రి. నాయన ఏ కుటుంబంలో వేద ఏ బాధ ఉందో తెలియ తండ్రి. ఈ కొరకు ప్రార్థిస్తా తండ్రి. నాయన రక్షణ లేచను ప్రభా, రక్షణ లేదు ప్రభా, శాంతి లేదు తండ్రి. యెహోవా నువ్వే తండ్రి. అయా నిలబడి ప్రార్థిస్తాను తండ్రి. నేను నీ సన్నిధిలో ఉన్నా తండ్రి. నేను ప్రభా ఇలా క్షమించు ప్రభా, సాక్ష్యం నిలబెట్టుగా ప్రభా, సహాయం దయచని ప్రభా, ఆచరించని ప్రభా. ప్రతి కుటుంబంలో ప్రభా సాక్షిపూర్వకంగా సాక్షి విషయాలు నడిపించే విధానము రక్షణ దయచని యేసు నామములో లైఫ్ పడుతుంది దాకా, యేసు నామములో స్వస్థత కలిసిన దాకా, యేసు నామములో విడుదల చేసిన దాకా, దురాత్మతో మీరందరికీ విడుదల చేసిన దాకా, దురాత్మతో మీకు రక్షణ యేసు నామములో రక్షణ తెచ్చిన కాక. ప్రియమి బిడ్డలారా, దేవుడు మీతో మాట్లాడతాడు. మీకు శుభములు కలుగునాక. యేసు రక్తముతో పరిశుద్ధాత్మ మీ పాపములు క్షమించి ఆయన సన్నిధిలో సాక్షిగా నిలబెట్టిన కాక. యేసు రక్తముతో పరిశుద్ధాత్మతో వీళ్ళందరినీ అభిషేకించి సాక్షిగా వీళ్ళందరితో పెద్దలతో సేవకులతో అలాగే అమ్మగారితో పాస్టర్లతో అందరితో మాట్లాడి రక్షింపజేసి ఈ సంఘానికి ఇంకే హెచ్చిగా జల సమూహంలో అయ్యా బిడ్డలందరూ రప్పించి సాక్ష్య వాడుకమని వాళ్ళందరి భావములుగా మంచి సత్యాలు నీ బోధ నీ పాట నాయన నీ ప్రార్థన నీ వాక్యము వినాలని వీళ్ళందరికీ గ్రహించి గ్రంథలేని ఊహించలేని సంగతులని దర్పించేయండి ప్రభా. నూతన నెల నూతన జీవితము నూతన అడిగిలో పెట్టాం. ఈ 2026 ఈ సంఘమంతా ఈ సంవత్సరం అంతా ఇక రావాలి ప్రభా. రప్పించి చేయండి నాయన, మీ ప్రేమతో రప్పించండి. నీ మందిరాన్ని సాక్షిగా నిలబెట్టుకోమని యేసయ్య పరిశుద్ధాత్మ తత్వములో వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ